నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నవీన్ బర్త్డే. ఇప్పుడే మేము అందరం రెడీ అయ్యాము, అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. Say hi. Say hi. Where are we going? Shitbit. Okay, Moksha is not coming. Okay, if you say hi, then you can come. 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 What is today? What is Papa's birthday. Sarika matadu. Papa's birthday. What is today? Papa's birthday. So where are we going? House. సే హ్యాపీ బర్త్డే టు పప్పా. Happy birthday. గివ్ కిస్. సో ఇప్పుడే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. టెంపుల్కి వెళ్ళేసి ఇక్కడ ఇండియాస్ లార్జెస్ట్ అండర్ వాటర్ టన్నల్ పెట్టారు. ఫన్ వరల్డ్ దగ్గర, ఫన్ వరల్డ్ దగ్గర. సో అక్కడికి వెళ్దాము. అక్కడ నుండి ఇంకా లంచ్ బయట చేసి ఇంకా వద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి మూవీకి వెళ్దాము అని అనుకుంటున్నాం. చూడాలి. అండ్ మీరు కూడా చూస్తూ ఉండండి, వీడియో అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను. హాయ్ హాయ్. సో మేము ఇంకా సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేదు కదా, సో అందుకని ఇంకా నవీన్ బర్త్డే కూడా వస్తుంది కదా అని చెప్పి అత్తయ్య వాళ్ళు అనేది వచ్చారు ఒక 1 వీక్ ట్రిప్కి. ఇది వచ్చేసి నవీన్ షర్ట్ బర్త్డేకి తీసుకున్నాం మేము వెళ్ళేసి, అత్తయ్య నేను మామయ్య వెళ్ళేసి. అండ్ ఇక్కడికి వచ్చేసి టెంపుల్కి అనేది వచ్చాము. మాకు దగ్గరలోనే ఉంది నియర్ బై టెంపుల్. ఇది వచ్చేసి వెంకటేశ్వరం టెంపుల్, మల్టీ టెంపుల్. అండ్ బర్త్డేస్, యానివర్సరీస్, అకేషన్స్ కనుక ఉంటే కనుక కంపల్సరీ టెంపుల్కి అనేది వస్తాము. స్పెషల్ డేస్ అప్పుడు టెంపుల్కి వెళ్తే అంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా తెలియని హ్యాపీనెస్ అనేది వస్తుంది. దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మనకి ఉన్నట్లు అలా ఫీల్ అయిపోయి చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి వెళ్తాము. అలా ఇంకా దర్శనం అనేది చేసుకున్నాము. చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ ఫన్ వరల్డ్ అనేది స్టార్ట్ అయ్యాము. Aquarium, we'll go to eat pizza. Offer pizza. We'll go home. Offer home. We'll sleep. Offer sleep. We'll wake up. Offer wake up. We'll drink milk. Offer milk. We'll go out again. Offer out. We'll go to movie. Offer movie. We'll eat popcorn. Offer popcorn. Offer loop. We'll come home. Offer home. We'll sleep. Offer sleep. We'll wake up. పప్పా బర్త్డే డన్. After wake up, we'll go to school. వీళ్ళు వచ్చేసి మోక్షు 1,00,000 క్వశ్చన్స్ అనేది వేస్తూ ఉంటే అలా ఆన్సర్స్ అనేది చెప్పుకుంటూ ఫన్ వరల్డ్కి అనేది రీచ్ అయ్యాము. మా దగ్గర నుండి ఒక 15 కిలోమీటర్స్ అలానే ఉంటుంది. అరౌండ్ 40 మినిట్స్ అలా పట్టింది మాకు టైం వచ్చేసి. ఆ రోజు వీక్ డే అవ్వడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ అంతగా లేదు. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి నవీన్ బర్త్డేకి అనేది మేము ఫన్ వరల్డ్ స్నో సిటీకి అనేది వచ్చాము మేము. అప్పుడు వీడియోస్ తీసాను కానీ నా దగ్గర ఎందుకో మిస్ అయిపోయినాయి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. ఇలా ఫన్ వరల్డ్ పక్కనే స్నో సిటీ ఉంటుంది, అలాగే ఇక్కడ ఎక్వేరియం అనేది కూడా పెట్టారు. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగుంది అని చెప్పేసి రివ్యూస్ అవన్నీ కూడా. సో వెళ్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడున్న ఎండలకి బయటకు వెళ్ళి తిరిగే అంత ఓపిక అయితే లేదు. అసలు ఆ ఎండకి బయటకు వెళ్ళాలనే థాటే లేదు. సో ఇదైతే లోపల కదా, ప్రాబ్లం అయితే ఏముండదు అని చెప్పేసి వచ్చాము. మేమైతే ఆన్లైన్లో చూసాము. ఆన్లైన్లో టికెట్ ఏంటంటే కొంచెం ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ ఆఫ్లైన్లోకి వచ్చి తీసుకుంటే ఒక 100 రూపీస్ అనేది తగ్గిద్ది మనకి టికెట్ మీద వచ్చేసి. సో మ్యాక్సిమం ఆఫ్లైన్లోనే మీరు తీసుకోండి టికెట్ వచ్చేసి. ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ చూపించారు. పర్ హెడ్కి 100 రూపీస్ డిఫరెన్స్ అనేది వచ్చింది ఆఫ్లైన్లో వచ్చేసి. ఇంకా టికెట్ అవన్నీ తీసుకొని లోపలికి అనేది ఎంటర్ అయ్యాము. ఇంకా ఎక్వేరియం గ్లాసెస్ వచ్చేసి 3D గ్లాసెస్ అనేది పెట్టారు. కొంచెం దగ్గరగా చూస్తే ఏంటంటే మనకి కళ్ళు తిరిగినట్టు అట్లా అనిపించింది. బట్ దూరం నుండి చూడడానికి అయితే చాలా బాగుంది, లైవ్లీగా అనిపించింది, చాలా బాగుంది ఓవరాల్గా. చూడండి ఫిష్ చూడండి, నాకైతే భలే అనిపించింది ఆ ఫిష్ని అలా క్యాప్చర్ చేసేయడానికి. ఇలా టర్న్ తిరిగానే మాకైతే షాక్ అనిపించింది. పైకి చూడగానే స్నేక్ ఉంది, అది కూడా గంభీరంగా ఉంది. అసలు సడన్గా టర్న్ తిరగగానే పెట్టారు స్నేక్ని వచ్చేసి, చాలా భయం వేసింది. అండ్ కొన్ని ఫోటో బూత్స్ లాగా అలా పెట్టారు మన ఫొటోస్ అవన్నీ దిగడానికి. అలా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. సో అంతా కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి కిడ్స్ తోటి. వీక్ డే వెళ్తే ఏంటంటే ఒక 100 రూపీస్ తక్కువ. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మోక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. కొంచెం ఓపెన్గా కూడా పెట్టారు చూడండి, ఇట్లాగా కొంచెం ఓపెన్గా పెట్టి టైటానిక్ షిప్ లాగా అలా పెట్టారు. అండ్ లోపల అంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అవంతా కూడా నీట్గా ఉన్నాయి. అన్నీ కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఉన్నాయి అక్కడైతే. చాలా
డిఫరెంట్గా పెట్టారు. మొత్తం ఒకేలా పెట్టకుండా కొంచెం డార్క్లో పెట్టారు, కొన్ని అలా కొంచెం టనల్లో పెట్టారు, అండ్ కొంచెం ఓపెన్గా పెట్టారు. అలా అన్నీ కూడా డిఫరెంట్గా పెట్టారు. సో లాస్ట్కి వచ్చేసరికి టనల్ ఇది. ఇంకా టనల్ నుండి బయటకు వస్తే ఇంకా అయిపోతుంది అక్వేరియం అనేది. సో ఇంకా 1 to 1.5 hours పడుతుంది టైం అంతే మ్యాక్సిమం. సో మేము బయటకు వచ్చేసాక ఇంకా పక్కనే స్నో వరల్డ్ కూడా ఉంది. సో స్నో సిటీకి వెళ్దామని చెప్పేసి ఇంకొచ్చాము. టికెట్స్ అవన్నీ తీసుకున్నాను నవీను. వీక్ డే అవ్వడం వల్ల ఏంటంటే పర్ హెడ్ 100 రూపీస్ తక్కువ పడింది. అదే వీకెండ్ అయితే ఒక 100 రూపీస్ ఎక్కువ. మోక్ష కూడా ఫుల్ టికెట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ హాఫ్ టికెట్ అట్లా ఏం లేవు. ప్రైస్ వచ్చేసి 650 అలా పడింది పర్ హెడ్. ఇక్కడ వచ్చేసి ఇంకా స్నో సిటీ లోపల వచ్చేసి కొంచెం ఫుడ్ కోర్ట్ ఉంటే కొంచెం తిందాము. అప్పుడు 12:30 అయింది టైం వచ్చేసి. మాకు 1కి ఇచ్చారు స్లాట్. కొంచెం స్నాక్స్ అనేది తినేసి ఇంకా లోపలికి అనేది వెళ్ళమన్నారు. 1 అయింది టైం వచ్చేసి. సో 1కి లోపలికి వెళ్ళేసి మా షూస్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి బ్యాగ్ అవన్నీ ఇచ్చారు. అక్కడ షూ అనేది పెట్టేసి ఇంకా లోపలికి వెళ్తుంటే 1 by 1 జాకెట్స్ అని షూస్ అని అవన్నీ కూడా ఇచ్చారు. మేమే కాదు చాలా మంది ఉన్నారు. ఆ 1 స్లాట్లో వచ్చేసి ఒక 100 to 150 మెంబర్స్ దాకా ఉన్నారు. సో అందరికి జాకెట్స్ అవన్నీ తీసుకున్నారు. మేము అవన్నీ కూడా వేసుకున్నాము. జాకెట్స్, గ్లౌజెస్ అవన్నీ వేసుకొని షూస్ ఇంకా లోపలికి అనేది వాళ్ళు వెళ్ళమన్నారు. లోపల వచ్చేసి మ్యూజిక్ అనేది పెట్టారు. సో లోపలంతా కూడా ఇలా ఉంటుంది. మొత్తం కూడా కొన్ని ఫోటో బూత్స్ ఉంటాయి. మన ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి అవన్నీ కూడా. లోపల టెంపరేచర్ వచ్చేసి -5 degrees ఏమో వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇంకా మోక్ష అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎప్పటి నుండి అడుగుతున్నాడు స్నో సిటీకి వెళ్దామని చెప్పేసి. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక 15 minutes అలా బాగా ఆడుకున్నాడు. ఆ స్నో వచ్చేసి షూస్లోకి వాటిలోకి వెళ్ళిపోయి చలిబుట్టింది వాడికి. సో చలిబుట్టేసరికి ఇంకా నవీన్ బయటికి తీసుకెళ్ళాడు. ఒక 20 minutes తర్వాత ఇంకా లోపలికి రానని చెప్పాడు. అసలు భయం లేకుండా వెళ్ళాడు. అండ్ వెళ్ళాక చూడండి మళ్ళీ అగైన్ అంట. సో ఫుల్ ఎంజాయ్ చేశాడు. నేను కూడా చూడండి ఈ రైడ్కి అనేది వెళ్ళాను. నేను రైడ్స్కి అట్లా వెళ్ళాక కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఒక 15 minutes ఆగాక షూస్లోకి స్నో వెళ్ళిపోతే మళ్ళీ నవీన్ వెళ్ళేసి బయటికి ఇంకా మళ్ళీ షూస్ చేంజ్ చేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చాడు. మావి కూడా బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళే కాదు, ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరూ పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఒక 1/2 hour సేపు ఏంటంటే మనం ఫొటోస్ అవన్నీ తీసుకొని స్నోలో ఆడుకోవడానికి స్లైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక లాస్ట్ 15 minutes మాత్రం లైట్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టారు. సో అందరూ ఆ డీజే దగ్గరికి వెళ్ళేసి ఇంకా అందరు కూడా డాన్స్ అనేది అట్లా వేస్తూ ఉన్నారు. కొన్ని ఫోటోగ్రాఫర్స్ దగ్గర ఫొటోస్ తీసేసుకున్నాము. తీపించుకొని ఇంకా మేము బయటికి వెళ్ళాము. Did you enjoy the snow city? Yes. How much? 1 million. ఎంత కూల్గా ఉన్నాయి మోక్ష హ్యాండ్స్. వెరీ కూల్ రా. Why? ఎలా అనిపించింది అత్తయ్య మీకు? ఎలా అనిపించింది? బాగుందా మావయ్య? మీకు ఎలా అనిపించింది మీకు స్నో సిటీ? ఎంజాయ్. మోక్ష నువ్వు? ఫుల్. బాగానే ఉన్నాయి ఇవి. నేను తింటాలి. మోక్ష ఫ్రెంచ్ ఫ్రైస్ మావయ్య. ఇప్పుడే జస్ట్ అక్వేరియం అండ్ స్నో సిటీకి వెళ్ళేసి వచ్చాము. ఇంక ఇంటికి వెళ్ళాలి. టైం వచ్చేసి 2 అయిందా? 2:15 అయింది టైం వచ్చేసి. ఫుల్ అంటే ఫుల్. మా అందరికన్నా మోక్ష అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మోక్ష సో ఇంకా లంచ్ అయితే చేయలేదు. లంచ్ చేయాలి. ఇంకా మేము ఆల్రెడీ స్నాక్స్ అనేది తీసుకెళ్ళాం, కొన్ని కేక్ అవన్నీ కూడా. సో కొంచెం అలా స్నాక్స్ అవన్నీ తినేసి ఇక్కడ మ్యాంగో షాప్స్ చాలా ఉంటాయి. ఎవరైనా వెళ్తే కనుక ఫన్ వరల్డ్ దగ్గరే అక్కడ తెచ్చుకోండి. మ్యాంగోస్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. మేము అక్కడ స్టార్ట్ అయ్యాక ఇంకా నవీన్ పిజ్జా ఆర్డర్ పెట్టారు. సో మేము ఇంటికి వచ్చేలోపు పిజ్జా కూడా వచ్చేసేది. ఇంకా తిన్నాం మేము. ఇంటికి వచ్చేసాం కదా, 3:30 అయిపోయింది. ఇంకా పిజ్జా తిని కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. పైకి ఎలా లేచి ఇంకా మేము కేక్ అనేది ఆర్డర్ చేసాము తీవ్రమా నుండి. Happy birthday, Papa.
కేక్ కట్ చేసేసి మూవీకి అనేది వెళ్ళాలి. 6 అయిపోయింది టైము. మాకు వచ్చేసి 6:30కి మూవీ టైం వచ్చేసి. సో ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా కేక్ కట్ చేసాం. అంతా మాకు ఫొటోస్ దిగేంత టైం కూడా లేదు మాకైతే. మోక్షతో ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, సో మోక్ష బెస్ట్ ఫ్రెండ్ ఆషు. మా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉన్నది. మోక్ష ఆషు బెస్ట్ ఫ్రెండ్స్. మా బ్లాకే మా లైన్లోనే ఉంటారు. దగ్గరే హ్యాపీ బర్త్డే టు యు నవీన్. చెప్పరా హ్యాపీ బర్త్డే Happy birthday. Make a wish, make a wish. Make a wish, make a wish. Wow. Oh. You also. You both go sit there and go. ఫాస్ట్గా హడావుడిగా కేక్ కట్ చేసాము. మళ్ళీ ఫేషియల్లో మా షో వచ్చేసి సో 6:30 కల్లా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అంతా కూడా ఫాస్ట్గా చేసేసాము మేము. ఆఫ్టర్నూన్ ఏంటంటే ఎక్కువసేపు మేము రెస్ట్ తీసుకున్నాము. స్నోలో ఎక్కువసేపు నడిచేసరికి ఏంటంటే మాకు ఎక్కువ టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది. మాకు అక్కడ లేట్ అయిపోయింది మాకు. ఇంక ఈవినింగ్ కేక్ కటింగ్ అవన్నీ కూడా కొంచెం లేట్ అయిపోయేసరికి ఇంకా టైం అనేది తెలియకుండానే అయిపోయింది. ఆ రోజు మా దరిద్రం కొద్ది ఏంటంటే ఒక 10 minutes ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంది. సో 10 minutes లేట్ అయిపోయాం మేము. లేకపోతే కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు. మేము వచ్చేసరికి షో అనేది ఒక 10 minutes అయిపోయింది. ఇంతకీ నేను మూవీ నేమ్ చెప్పలేదు కదా మీకు. సారంగపాణి జాతకం మూవీకి అనేది వచ్చాం మేము. ప్రియదర్శిది చాలా అంటే చాలా బాగుంది. ఆ వీక్కి రిలీజ్ అయింది. సో కామెడీగా ఉంది అని రివ్యూస్లో వాటిల్లో ఉంటే సరే వెళ్దాము కామెడీ మూవీకి అని చెప్పేసి వెళ్ళాము అందరం కలిసి కూడా. ఫాస్ట్గా వెళ్ళాము. మూవీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? లాస్ట్ మినిట్లో హరీబరీగా వెళ్ళారా ఎప్పుడైనా మూవీకి? చాలా లేట్ అయిపోయింది. మూవీ స్టార్ట్ అయిపోయి కూడా ఉన్నది. చూడాలి ఎంతసేపు అయిందో ఏమో. 10 minutes లేట్ అయింది ఇప్పుడు. లాస్ట్ టైం పుష్ప 2 మూవీకి కూడా నేను నవీన్ ఫాస్ట్గా వెళ్ళాము టైం అయిపోయిందని. కానీ వాళ్ళు ఏంటంటే ఒక 10 minutes లేట్గా స్టార్ట్ చేశారు. సో ఈసారి ఏంటంటే వాళ్ళు కరెక్ట్ టైంకి అనేది స్టార్ట్ చేశారు. మేము వెళ్ళేసరికి చూడండి ఆల్రెడీ మూవీ అనేది రన్ అవుతూ ఉంది. వెళ్ళేసి కూర్చున్నాము. మోక్ష ఎలా చూస్తాడా ఏంటా అని ఫుల్ టెన్షన్ వేసింది మాకైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చూశాడు మోక్ష, కదలకుండా చూశాడు. ఏం జరుగుతుంది ఏంటి అని మమ్మల్ని అడిగాడు కూడా క్వశ్చన్స్ అవన్నీ కూడా. అదేంటి ఇదేంటి అని చెప్పేసి మేమైతే ఆశ్చర్యపోయాం మోక్షని. ఏంటి వీటిలో ఇంత చేంజ్ వచ్చిందా అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ ఇచ్చేశారు. హాఫ్ మూవీ అయిపోయింది. సో ఇంకెళ్ళేసి కొంచెం పాప్కార్న్ అవి తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాము. మేమైతే మోక్షని చూసి షాక్ అయ్యాము. ఇంత చేంజ్ వచ్చిద్దా అని చెప్పేసి. సో చాలా చేంజ్ వచ్చింది. అంతకుముందు అసలు కూర్చునేవాడు కాదు. లాస్ట్ టైం హనుమాన్ మూవీకి వెళ్తే అసలు మేము చూడలేకపోయి ఇటు తిరగడం అలా అన్నీ చేశాడు. సో ఇప్పుడు వచ్చేసి 1 year తర్వాత తీసుకెళ్ళాం కదా మూవీకి. సో చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది. అండ్ బ్రేక్ ఎందుకు ఇచ్చారు మూవీలో? సో బ్రేక్ వద్దు నాకు, నీ మూవీ చూడాలని అన్నాడు. సెకండ్ హాఫ్ కూడా చాలాసేపు చూశాడు మూవీ. లాస్ట్లో ఒక 15 minutes అలా బోరింగ్గా ఉంది అని చెప్పేసి అర్థం కావట్లేదు నాకు అని అన్నాడు అంతే. మూవీ అయిపోయి బయటకు వచ్చేసరికి 10 అలా అయిపోయింది టైం వచ్చేసి. ఇప్పుడే మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది మూవీ. సారంగపాణి జాతకం ఫుల్ కామెడీగా ఉంది. మీరు కూడా చూడండి, మస్ట్ వాచ్. ఫుల్ నవ్వాము మేమైతే. వచ్చి టైము 10 అయింది. ఎవరైనా చూడకపోతే చూడండి సారంగపాణి జాతకం. అండ్ ఓటీటీలో వస్తే మస్ట్ వాచ్. చాలా నవ్వుకుంటారు. ఫుల్ అంటే ఫుల్ నవ్వుకుంటారు. వాయిస్ ఇచ్చాను కానీ ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది. సో ఇంక అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ ఇయర్ నవీన్ బర్త్డే వచ్చేసి ఇలా అయిపోయింది. చాలా స్పెషల్గా అయిపోయింది. ఈ ఇయర్ అత్తయ్య మావయ్య ఉండడం కూడా కొంచెం స్పెషల్గా అనిపించింది. ఇంకా మార్నింగ్ లేచేసి టెంపుల్కి వెళ్ళాము. నెక్స్ట్ ఫన్ వరల్డ్కి వెళ్ళి స్నో వరల్డ్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసి పిజ్జా తిన్నాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లేచేసి కేక్ కటింగ్ చేసాము. సో కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా మూవీకి అనేది వెళ్ళాము. టైం వచ్చేసి 10:15 అలా అయిపోయింది. ఇంకా అలా అయిపోయింది మా డే వచ్చేసి. కిడ్స్ ఉంటే కనుక కంపల్సరీగా అక్వేరియంకి తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ పైపైన మాల్ అనేది చూసుకొని ఇంక ఇంటికి అనేది వెళ్ళాము. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి. మోక్ష మూవీ ఎలా ఉంది? Good. డిడ్ యూ లైక్ ద మూవీ? Yes. వావ్. Bye-bye. మీకు ఎలా అనిపించింది? సూపర్. Hilarious comedy. మూవీ చాలా బాగుంది. మస్ట్ వాచ్. ఫుల్ కామెడీగా ఉంది. సో ఇలా అయిపోయింది మా బర్త్డే సెలబ్రేషన్స్, నవీన్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Bye bye. Bye-bye. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Moksha movie ఎలా ఉంది? Good. Good. You like the movie? Yes. It was so fun. Yes. Okay. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. స్టే హెల్తీ, స్టే పాజిటివ్.